హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాశి ఫలాలు 10 డిసెంబర్ 2024. ఈరోజు సంసప్తగ యోగం వేళ మిథునం, కర్కాటకం సహా ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు. 10 డిసెంబర్ 2024 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు సంసప్తగ యోగం, రవి యోగం ప్రభావంతో మిథునం సహా ఈ రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే, జ్యోతిష శాస్త్ర ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో రవి యోగం, సంసప్తక యోగం వల్ల కొన్ని రాశుల వారికి విశేష లాభాలు రానున్నాయి. ఈరోజు కుజుడి స్థానం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు రానున్నాయి. మీకు హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారు ఈ రోజున సామాజిక, మతపరమైన కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడుపుతారు. మరోవైపు ఈరోజు ఏదైనా వ్యాధి మిమ్మల్ని బాధ పెడుతుంటే మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి, లేకుంటే అది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు వ్యాపారవేత్త అయితే ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు చేయాలి. మీరు వాటిని సద్వినియోగం చేసుకుంటారు. మీ వ్యాపారంలో ఏవైనా మార్పులు చేస్తే అది భవిష్యత్తులో మీకు లాభం చేకూరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చిస్తూ సాయంత్రం సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ గణేష్ చాలీస పఠించాలి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ఒకేసారి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. అయితే ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని పని చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా ఏ పని చేయాలి, తర్వాత ఏది చేయాలనే దానిపై శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగులు కొందరు వ్యక్తుల నుంచి కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. అయితే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేకుంటే అధికారులతో వాగ్వాదం రావచ్చు. ఈరోజు మీ పిల్లల సమస్యలను వింటూ సాయంత్రం ఎక్కువ సమయం గడుపుతారు. ఈరోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. మిథున రాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ లాభం వస్తుంది. దీంతో మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. మీ డబ్బును కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెడతారు. దీని నుంచి భవిష్యత్తులో మీరు పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో కొంత విభేదాలు ఉండొచ్చు. అయితే ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు మీ పిల్లల చదువుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీస పఠించాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు భౌతిక సుఖాలు పెరగనున్నాయి. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. ఇది మీ స్నేహితుల సంఖ్యను పెంచుతుంది. భవిష్యత్తులో మీరు దాని నుండి చాలా ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈరోజు వ్యాపారంలో మీరు తెలివిగా, విచక్షణతో తీసుకున్న నిర్ణయాల నుండి ప్రయోజనం పొందుతారు. కానీ ఈరోజు మీ విలాసాల కోసం డబ్బును వృధా చేయకూడదు, ఎందుకంటే మీ శత్రువులు కూడా దీనిని చూసి కలత చెందుతారు. మీరు ఆదాయం, వ్యయం రెండింటి మధ్య బ్యాలెన్స్ పాటించాలి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చీమలకు పిండి పదార్థాలను తినిపించాలి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు విలువైన వస్తువులు లభిస్తాయి. ఇది మీ మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు ఒక పాత స్నేహితుడిని కలుస్తారు. వీరిలో మీరు చాలా కాలంగా కలవాలని ఎదురు చూస్తున్నారు. మీ సమర్థత ద్వారా ఇతరులను మీ వైపు ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు ఈరోజు చదువులో కొన్ని అడ్డంకులు ఎదుర్కోవచ్చు. మీరు సాయంత్రం వరకు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సూర్యనారాయణుడికి ఆర్జ్యం సమర్పించాలి. కన్య రాశి. కన్య రాశి వారికి ఈరోజు బంధువుల నుంచి మంచి గౌరవం లభిస్తుంది.
ఇది మీ కీర్తిని పెంచుతుంది. ఈరోజు మీరు ఏ పని చేపట్టినా అందులో మంచి విజయం సాధిస్తారు. కాబట్టి ఈరోజు మీరు ఎక్కువగా ఇష్టపడే పనిని మాత్రమే చేయడం గురించి ఆలోచించాలి. ఉద్యోగులు కూడా ఈరోజు తమకు నచ్చిన పనిని చేయగలరు. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. ఈ సాయంత్రం నుండి రాత్రి వరకు మీ అవసరమైన ఖర్చులను నియంత్రించాలి. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి. తులారాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్య ఉంటే దాని పరిష్కారం కోసం ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ఈరోజు మీరు కుటుంబం నుండి కొన్ని శుభవార్తలు వింటారు. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. ఉపాధి ధ్యేయంగా పనిచేసే వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది. సమాజంలో మీకు ప్రశంసలు లభిస్తాయి. మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తే అందుకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు తమ కుటుంబ సభ్యులలో ఎవరికైనా చేసి వాగ్దానాన్ని నెరవేర్చగలుగుతారు. దీంతో ఇతర కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. మీరు ఈ సాయంత్రం కుటుంబంలోని చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు. ఈరోజు మీరు ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దానిని కొంత సమయం వాయిదా వేయాలి. లేకపోతే మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు పార్ట్ టైంగా ఏదైనా పని చేయాలని ఆలోచిస్తే అందుకోసం మీకు సమయం లభిస్తుంది. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణువు జపమాలను 108 సార్లు జపించాలి. ధనస్సు రాశి వారిలో వ్యాపారులు ఈరోజు అనేక లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే మీరు దానిని ఈరోజు తిరిగి పొందొచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఈరోజు మీ బంధువులతో కొన్ని విషయాల్లో వాగ్వాదం ఉండవచ్చు. ఈ కాలంలో మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి. లేకుంటే మీ సంబంధంలో చీలిక రావచ్చు. ఈ సాయంత్రం మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఈరోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి. మకర రాశి వారిలో వ్యాపారులు ఈరోజు చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీరు విహారయాత్ర చేస్తున్నప్పుడు మీకు ప్రయోజనం కలిగించే కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని మీరు పొందొచ్చు. మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే అది ఈరోజే ముగిసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చింతించకండి. కుటుంబ సభ్యుల సహకారంతో దాన్ని పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. మీరు ఏదైనా షేరు సంబంధిత పెట్టుబడి పెట్టినట్లయితే అది ఈరోజు మీకు లాభాన్ని ఇస్తుంది. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. కుంభరాశి: ఈ రాశి వారు ఈరోజు తమ భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగులు సీనియర్లలో ఒకరు సహాయంతో ప్రమోషన్ పొందొచ్చు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీ కుటుంబ సభ్యుల కోసం పార్టీని నిర్వహించొచ్చు. ఈరోజు చిన్న వ్యాపారులకు నగదు కొరత ఏర్పడవచ్చు. మరోవైపు విద్యార్థుల పరీక్షలో విజయం సాధించేందుకు మరింత ఎక్కువగా కృషి చేయాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రం పఠించాలి. మీనరాశి: ఈ రాశి వారికి ఈరోజు మనసులో కొంత గందరగోళంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒకరి ప్రభావంతో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోకూడదు. ఈరోజే ఇలా చేస్తే భవిష్యత్తులో పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. మరోవైపు మీ ప్రేమ జీవితంలో ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు మీకు గొప్ప రోజు కానుంది. ఈ సాయంత్రం మీ ఇంటికి అతిథి రావచ్చు. అయితే అదే సమయంలో ఎక్కువ డబ్బు ఖర్చు కానుంది. మీ బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు. ఈరోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, then please like and subscribe to Om Sri Matre Namaha YouTube channel. Thank you.